చూడండి మన ఇడియాప్పం నూలు పోగుల్లాగా తెల్లగా మెత్తగా ఉందండి. ఇలా సాఫ్ట్గా చేస్తే ఎవరికి నచ్చదండి ఇడియాప్పం అనేది. చిన్న ఇడియాప్పం, పెద్ద ఇడియాప్పం, బాహుబలి ఇడియాప్పం. ఇప్పుడు మన బాహుబలి ఇడియాప్పము ఇలానే తీసి ఇట్లా ప్లేట్లో వేసుకుందాము. చూడండి ఎంత ఈజీగా ఎక్కడ అంటుకోకుండా, కొద్దిగా కూడా అంటుకోకుండా వచ్చేసింది. చూసారండి మన పెద్ద బాహుబలి ఇడియాప్పం అండి. ఇప్పుడు ఇలా తీసి కూడా ఇలా వేసుకోవచ్చండి. చూసారండి ఎంత బాగుందో ఇడియాప్పం అనేది. ఇందులో టెంకాయ పాలు కానీ కుర్మా కానీ వేసుకొని తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం తమిళనాడు ఫేమస్ అయిన ఇడియాప్పం చేస్తున్నామండి. అలాగే దానికి కాంబినేషన్ గా తమిళనాడు స్టైల్ వెజిటేబుల్ కుర్మా చేస్తున్నామండి. ఈ కుర్మా ఇడియాప్పంకే కాదండి, పూరికి, చపాతీకి, పొరోటాకి, అలాగే దోశకి, ఇడ్లీకి సూపర్ గా ఉంటదండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా ఇడియాప్పం చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇడియాప్పానికి ఇక్కడ నేను పిండి తీసుకున్నాను, పొడి పిండి తీసుకున్నాను. బియ్యం కడిగి ఎండబెట్టి పౌడర్ చేసుకున్నానండి. మీరు ఇదే అయినా తీసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడే మీరు నానబెట్టి కొట్టినారంటే ఇంకా బాగుంటుందండి. కాకపోతే నేను ఇంట్లో పిండి ఉన్నదని ఇదే చేస్తున్నాను. ఈ పిండిని కళాయి పెట్టుకొని ఉడికెక్కేదాకా వేయించుకోవాలండి. పిండి అనేది ఇది సిమ్లో పెట్టేస్తామండి. ఇది సిమ్లో పెట్టేసి మనం ఈ గిన్నె తీసుకున్నాం కదా, ఈ గిన్నెలో వచ్చి 2.5 గిన్నె నీళ్ళు పోసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఒక్కొక్క పిండి ఒక్కొక్కలాగా లాగుతుందండి నీళ్ళు అనేది. కాబట్టి మనం నీళ్ళు ఎగస్ట్రానే పెట్టుకొని కలుపుకునేటప్పుడు చూసుకోవాలండి. 1 2 చూడండి 2.5 వేస్తున్నాను. స్టవ్ మీద పెట్టేద్దామండి. ఈ నీళ్ళు కాగుతూ ఉంటుంది. ఇక్కడ పిండి వేయించుకుందాము. ఈ పిండి కూడా వేడెక్కితే సరిపోతుందండి, ఎక్కువ వేయించొద్దండి. అదే మనం పచ్చి పిండి తీసుకున్నట్లయితే కొంచెం వేయించుకోవాలండి. ఇది వచ్చి పొడి పిండి కదా, కాబట్టి చాలా సేపు వేయించాల్సిన పని లేదు. ఊరికే ఉడికెక్కిందంటే స్టవ్ ఆపేస్తాము. బాగా కలబెడుతూనే ఉండాలండి. అలానే వదిలేసినామంటే మాడిపోతుందండి పిండి అనేది. ఎందుకంటే ఇది బాగా డ్రై పిండి కదా. ఇంకొంచెం ఉడికెక్కితే సరిపోతుంది. పిండి అనేది ఉడికెక్కిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇందులో కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. నేను చెప్పే మెజర్మెంట్లో చేస్తే నూలు పోగులాగా తెల్లగా మెత్తగా వస్తుందండి ఇడియాప్పం అనేది. అలాగే మీరు హ్యాపీగా లంచ్ బాక్స్కి మధ్యాహ్నం తీసుకువెళ్ళొచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ రోజు మీరు కట్టంపించినారంటే రేపు వచ్చి మమ్మీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నాకు ఇడియాప్పం అంటారండి. అంత బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో పాపకి కడతాను కదా, పాప వచ్చి చెప్తుందండి మా ఫ్రెండ్స్కి కూడా నచ్చింది మమ్మీ ఇడియాప్పం అనేది, అట్లనే చెప్తారండి. కాబట్టి మీరు అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ఇడియాప్పం ఇలా చేయించినారంటే పిల్లలు ఇష్టంగానూ తింటారు. రేపటి కోసం ఎదురు చూస్తారండి, మమ్మీ ఏ లంచ్ బాక్స్ కడుతుంది అనేసి. నీళ్ళు బాగా ఇట్లా మరగాలండి. ఇట్లా మరిగినప్పుడు మన పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా పోసి కలుపుకుందామండి. ఇలా పిండి కొంచెం వేయించి వేడి నీళ్ళు పోసి కలిపేదానివల్ల మన ఇడియాప్పం అనేది సాఫ్ట్గా వస్తుందండి. చాలామంది అలానే పిండి వేసి అలానే నీళ్ళు పోసి కలిపేస్తారండి. అట్లా చేసాకండి ఇట్లా చేయండి, ఇంకొకసారి చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. ఇప్పుడు నీళ్ళు ఇంకా పోసుకుందాం. నీళ్ళు చూసి కూడా పోసుకోవచ్చండి. ఇదేం ఉండలు కట్టేస్తుంది అనేసి భయం అంతా ఏం లేదండి. చేతిలో బాగా కలుపుకున్నామంటే సరిపోతుందండి. అదే కానీ మన గోధుమ పిండి, మైదా పిండి ఇలా కలిపినట్లయితే ఉండలు కట్టేస్తుంది కదండి. ఆ భయం బియ్యం పిండిలో లేదు. ఇలా కొంచెంగానే నీళ్ళు పోసుకొని కలుపుకోండి. ఒకేసారి పోసి కలిపేయాలని ఏం లేదు. ఎందుకంటే నీళ్ళు వేడిగానే ఉంటుంది. అలాగే మన పిండి వేయించుకున్నాం కాబట్టి ఏమీ కాదండి. ఈ పిండితోనే మనం ఇలానే కుడుములు చేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుందండి మీ ముందుకి. పిండి ఇలానే పెట్టేసి కూడా చల్లారినాక చేతిలో కలుపుకోవచ్చండి. ఇప్పుడు నేను చల్లారినాక కలుపుతాను చేతిలో. పిండి కొంచెం చల్లారిందండి, చేతికి నీళ్ళు అద్దుకొనేసి ఇదంతా తీసేద్దాము. ఇంకా వేడిగానే ఉందండి. ఎందుకంటే మనం పిండిని వేయించాము, నీళ్లు బాగా ఉడికెక్కింది కదండి. పొగలు చూడండి ఎట్లా వస్తుందో.
ఇలా ఉంటేనండి ఇడియాప్పం అనేది సాఫ్ట్గా వస్తుంది. వేడి వేడి నీళ్లు పోసే ఉందిరికి పిండి అనేది ఒదుగుబడి అవుతుందండి. అదేంటి బియ్యం కూడా మనం వేడి నీళ్ళలో పోస్తే అన్నం అవుతుంది కదా, అలా ఒదుగుబడి అయితేనే అండి ఇడియాప్పం కూడా సాఫ్ట్గా ఉంటుంది. చన్నీళ్ళు పోసి కలిపేసినట్లయితే ఇడియాప్పం సాఫ్ట్గా రాదండి, అలాగే గట్టిగా ఉంటుంది, లబ్బర్ లాగా ఉంటుందండి. తినే కూడా మనకు కష్టం అనిపిస్తుంది. మీరు ఇలా పిండి వేయించుకొని వేడి నీళ్ళు పోసి కలిపినట్లయితే మధ్యాహ్నం అయినా కూడా ఇడియాప్పం అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి. మీరు ఇలా పట్టుకున్నారంటే ఇలా వైబ్రేషన్ లాగా వస్తుందండి, అప్పుడు సాఫ్ట్గా ఉన్నట్లు అర్థము. నేను చేసి నాకు చూపిస్తానండి మీకు. పిండి చల్లారిందండి, ఇప్పుడు పిండి బాగా మిక్స్ చేసుకుందాము. మీకు అతుక్కుంటా ఉంది చేతికి అనిపిస్తే కొంచెం నూనె రాసుకోండి చేతికి. చూడండి ఇలా నూనె కొద్దిగా అప్లై చేసుకున్నట్లయితే అతుక్కోదండి. చూడండి మన పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉండలు చేసుకుందాము. ఇడియాప్పం అనేది నేను ఇడ్లీ ప్లేట్ల మీద బట్టేసి చేస్తున్నానండి. మనం మామూలుగా ఇడ్లీ పెడతాం కదా అలాగా. ముందుగానే ఇడ్లీ పాత్ర పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. నీళ్ళు వేడెక్కే లోపల మనము ఇడియాప్పం అనేది చేసుకున్నాం అంటే పెట్టేసినామంటే ఫాస్ట్లో ఉడికిపోతుందండి. ఇప్పుడు మనకి మురుకులు తవలో పిండుతున్నామండి. ఇలా సన్నవు తీసుకోవాలి, సేమియా లాగా వస్తుంది కదా, ఇది తీసుకోవాలండి. వాంపోలు వేస్తాం కదండి, అదేండి ఇది. ఇప్పుడు దీంతో ఎంత పడుతుందో అంత తీసుకోండి. మన వల్ల ఒత్తని కాకపోతే కొంచెం కొంచెం వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తిప్పుకుందామండి. ఇట్లా ఉంటుంది కదండి, చాక్తో ఇట్లా చేసినామంటే క్లీన్గా వచ్చేస్తుందండి. మీ దగ్గర తట్ట ఇడ్లీ ఉంటుంది కదండి, ప్లేట్ పెద్ద ఇడ్లీ పోస్తాం కదా, దాంతో అయితే ఇంకా పెద్దగా చేసుకోవచ్చండి. నేను ఇడ్లీ పాత్రలో తిప్పుతున్నాను కాబట్టి చిన్నది చేస్తున్నాను. ఇప్పుడు మనం పెద్ద సైజు పిండుకుందామండి. చూడండి పెద్ద పెద్ద ఇడియాప్పం పిండి చేస్తున్నాను. ఇది ఏం మమ్మీ చిన్నవేనా, పెద్దవి లేదనిందండి పాప, కాబట్టి నేను పెద్దదిగా చేస్తున్నాను. ఇది ఆ మ్యాథ్స్ ఎందుకండి వద్దనాలి. ఇది బాహుబలి ఇడియాప్పం అండి. ఇడ్లీ పాత్రలో నీళ్ళు కూడా బాగా వేడెక్కాయండి. ఇప్పుడు పెట్టేద్దాము. ఇది వచ్చి చిన్న ఇడియాపాలండి, ఇది వచ్చి కొంచెం పెద్ద ఇడియాపాలండి, అంటే తట్టే ఇడ్లీ ఇడియాపాలండి. ఇది బాహుబలి ఇడియాప్పం అండి. పిల్లలకు కూడా ఇలా చెప్పించినామంటే ఇష్టంగా తింటారండి. అంతే అండి, ప్లేట్ ముయ్యేద్దాం. గాలి ఎక్కడా పోకూడదండి, గాలి పోకుండా ముయ్యాలి, ఆవిరికే బాగా ఉడుకుతుంది. 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇడియాప్పం అనేది. ఎందుకంటే మనం పిండి వేయించాము, వేడి నీళ్ళు పోసి కలిపాం కాబట్టి ఫాస్ట్లో ఉడికిపోతుందండి ఇడియాప్పము. ఇప్పుడు ఈ ఇడియాప్పంకి మూత పెట్టేస్తామండి. ఈ ఇడియాప్పం రెడీ అయిపోయే లోపల కుర్మా రెడీ చేసుకునేద్దాం. కుర్మా కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ: బీన్స్, క్యారెట్, నూకలగడ్డ, ఒక ఉర్లగడ్డ, క్యాప్సికం, ఎర్రగడ్డ, 2 టమోటా, బఠానీ, ఎండు బఠానీ తీసుకున్నానండి, నానబెట్టినాను. ఇవన్నీ మసాలాకండి: పచ్చి కొబ్బరి తురుము, పుట్నాల పప్పు, అలాగే మసాలా స్పైసెస్ అండి: 2 చెక్క, 4 లవంగాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ మిరియాలు, 2 యాలకులు, జీడిపప్పు ఒక 10 పలుకులు, కొద్దిగా కల్పాసి అదేనండి రాతి పువ్వు, అలాగే 1 స్పూన్ గసగసాలు, 1 ఇంచు అల్లము, ఒక పెద్ద తెల్లగడ్డ, 5 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా ఆకులు. పచ్చిమిర్చి చూసి వేసుకోండి, ఎందుకంటే మిరియాలు 1 స్పూన్ వేస్తున్నాం కదా, మీరు కారం సరిపోయినంత వేసుకోండి. ఇక్కడ నేను మీడియంగా వేస్తున్నాను. ముందుగా వీటిని అంతా మిక్సీ పట్టేద్దామండి. గసగసాలు నానపెట్టనే వేసుకోండి, అలాన్న వేసుకోండి. మీకు టైం ఉన్నట్లయితే ముందుగా ఒక 10 నిమిషాల ముందర నానపెట్టినారంటే బాగా పేస్ట్ అయిపోతుందండి. నేను ఒక 10 నిమిషాల ముందర నానపెట్టినానండి. ముందుగా వీటిని అన్ని కడిగేసి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి. కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోండి, మెత్తగా అవుతుంది. చూడండి ఈ మాత్రం మెత్తగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ పని అయిపోయిందండి, తీసేద్దాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్ అన్నీ కడిగేసి కట్ చేసుకుందామండి. పైన తొక్క తీసేసి అన్ని నీళ్ళలో వేసేసామంటే ఒకే పరి అన్నీ కట్ చేసుకోవచ్చండి.
వెజిటేబుల్ ఇలా ఏ ఉన్నా వేసుకొని చేసుకుంటే కుర్మా అనేది బాగుంటుందండి. ఇదే వేయాలి అదే వేయాలని లేదండి, ఏదైనా వేసుకోవచ్చు. వంకాయ వేసి కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే మనం ఈ కుర్మాకి వచ్చి మిరప్పొడి వేసేలేదండి, పచ్చిమిరకాయలు వేసాం కదా, అది మళ్ళీ వచ్చి మిరియాలండి. ఈ మిరియాలతోనే ఈ కారం సరిపోతుంది. కాబట్టి మీరు చూసి వేసుకోండి కారం అనేది, ఎందుకంటే మిరియాలు కారమే, పచ్చిమిర్చి కారమే కదా. దీన్ని నూకల గెడ్డ అంటారు, నూకల కోసు అంటారండి. కర్ణాటకలో వచ్చి గెడ్డే కోసు అంటారు. మన ఆంధ్రాలో దొరకదని చాలామంది చెప్తున్నారండి, ఏమోండి నాకైతే తెలీదు. మీకేమైనా దొరుకుతుందో లేదో చూడండి. ఇది దొరకకపోయినా పర్లేదండి, ఉండే వెజిటేబుల్తో చేసుకోవచ్చు. ఇది వేస్తే చాలా టేస్ట్ ఇంకా బాగుంటుందని నేను వేస్తానండి. కర్ణాటకలో సాంబార్ పెడితే ప్రతి ఒక్కరు ఇది యూస్ చేస్తారండి, ఎందుకంటే దీన్ని వేసేదాని వల్ల టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ ఒకలాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కాబట్టి దీన్ని వేస్తారండి. ఇప్పుడు వెజిటేబుల్ అంతా మనం తొక్కలు తీసి నీళ్ళలో వేసేసామండి. ఇప్పుడు అన్నీ కట్ చేసుకునేద్దాము. బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఏం అవసరం లేదండి, కొంచెం మీడియంగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే మన సాగు చూడడానికి బాగుంటుంది, తినేకి బాగుంటుందండి. ఈ నూకల గడ్డ కూడా అంతే అండి, మీడియంగా కట్ చేస్తున్నాను. చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి. క్యారెట్ కూడా అంతే అండి, మీడియంగానే కట్ చేసుకుందాము. క్యాప్సికం కూడా ఇట్లా మొదల్లో కట్ చేసుకోవాలండి, అలాగే కొనలో కొంచెం కట్ చేసుకుందామంటే. ఇప్పుడు ఈ విత్తనాలు ఉంది కదండి, ఈ విత్తనాలు ఊరికే ఇలా అన్నామంటే వచ్చేస్తుందండి. చూడండి విత్తనాలు అనేది ఇట్లా వచ్చేస్తుందండి. కాబట్టి ఇలా కట్ చేసుకున్నామంటే ఈజీగా విత్తనాలు తీసేయచ్చును. ఇప్పుడు దీన్ని కూడా పెద్ద పెద్ద పీసులే కట్ చేసుకుందామండి. ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెండింటిని కూడా వేస్ట్ చేసేలేదండి, దీన్ని కూడా ఇలా కోసుకుంటామండి. చూడండి ఇక్కడ ఉంటుంది కదండి, దీన్ని మాత్రం తీసేస్తుంటాను కొనని. చూసారు కదండి, సేమ్ అదే సైజులో వచ్చేసిందండి. ఎక్కడ మన క్యాప్సికం అనేది వేస్ట్ కదండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని అంతే అండి, ఇలా అంతే అండి. క్యాప్సికం అంతా ఒకే సైజులో వచ్చేసింది, చూసారు కదండి. ఈ కుర్మాకి ఎర్రగడ్డ పొడి పొడిగా కట్ చేసుకుందామండి. ఇది తీసేద్దాము. చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఉర్లగడ్డ చాలా చిన్న పీసులుగా వేయద్దండి, బాగా ఉడికిపోతుంది. కొంచెం మీడియంగా ఇలా వేసుకోండి. ఈ రకంగా వేసుకున్నారంటే బాగుంటుందండి సాగుకి. ఇందులో వేసేస్తున్నాను బఠానీ నీళ్ళల్లోనే. ఉర్లగడ్డ అలానే పెడితే కలర్ తిరుగుతుందండి, కాబట్టి నీళ్ళలో వేసేసాను. టమాటా కూడా అంతే అండి, చిన్న పీసులుగా కట్ చేయొద్దండి, పెద్దగానే కట్ చేసుకోండి. చూడండి ఈ మాత్రం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి, మరీ చిన్నదిగా కట్ చేయొద్దండి. చూడండి నేను ప్లేట్లో పెట్టి చూపిస్తాను, ఈ సైజులో ఉంటే టమాటా బాగుంటుంది. ఇంకొకటి అండి, టమాటా కూడా బాగా మగ్గనీకూడదు, ఇందులో టమాటాలు కొంచెం కనిపిస్తూ ఉంటేనే సాగు బాగుంటుంది. చూడండి సాగుకి ఇలాగానే కట్ చేసి పెట్టుకునేస్తే కన్నా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి, ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు కూరగాయలు వేసుకుందాము. అలానే ఉర్లగడ్డ బఠానీ కూడా వేసేద్దామండి. మీరు పచ్చి బఠానీ ఉన్నా కానీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎండు బఠానీ నానబెట్టినాను. క్యాప్సికం వచ్చి లాస్ట్లో వేస్తామండి, మనం మూత పెట్టేటప్పుడు వేస్తామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కూరగాయలంతా కొంచెం వేయించుకోవాలండి బాగా. ఇలా నేను చేసినట్లే చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదేం మమ్మీ డిఫరెంట్ కూరగా ఉందని అడుగుతారండి, మళ్ళీ పిల్లలు అడిగి మరీ చేపించుకుంటారు, అంత బాగుంటుందండి ఇది. కూరగాయలు కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేస్తున్నాను. టమాటా వేసి ఒక 2 నిమిషాలకే మసాలా వేస్తామండి. టమాటా అనేది ఎక్కువ మగ్గకూడదండి, ఇలా కనిపిస్తుంటేనే బాగుంటుంది దీనికి.
మీకు చెప్పాను కదండి ఈ కుర్మాకి కారం వేసేలేదని. మనం మిరియాలు పచ్చిమిర్చి వేసి రుబ్బాం కదండి, అదే అండి కారం అనేది. ఇది ఎక్కువ కారము ఉండదు, అలానే చప్పగాను ఉండదండి, మీడియంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి టమాటా ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు మనం మసాలా వేసుకునేద్దాం. ఈ మసాలాను ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. ఎందుకంటే మనం అలానే రుబ్బేస్తాం కదా, ఏది వేయించలేదు కదా, కాబట్టి కొంచెం వేయించుకోవాలి. ఈ కుర్మా అయితే ఇడియాపానికి సూపర్ కాంబినేషన్ అండి. అలాగే ఈ ఇడియాపంకి టెంకాయ పాలు చేస్తారండి, టెంకాయ పాలు కూడా చేసి చూపిస్తాను మీకు. అలాగే దీనికి మనం కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది, పల్లీల చట్నీ అయినా బాగుంటుంది, టమాటా చట్నీ అయినా బాగుంటుందండి. వీటిని అన్నిటినీ మించింది ఈ కుర్మా అండి. కాబట్టి అందుకే నేను ఈ కుర్మా చేసి చూపిస్తున్నాను. వెజిటేబుల్ అంతా కట్ చేసుకొని కలుపుకొని చేసే ముందుకు టైం లేదక్క అనేవాళ్ళు మనం ఈజీగా కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, పల్లీ చట్నీ చేసుకోవచ్చు అండి. ఫాస్ట్గానే అయిపోతుంది. మామూలుగా మనం ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా చేస్తూనే ఉంటాం కదండి. ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇడియాపం అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి. తినేకి డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు మనం కుర్మా కలుపుకుందామండి. మనం 5 నిమిషాలు చెప్పాం కదా, 5 నిమిషాలు ఒక 3 సార్లైనా కలుపుకోవాలండి. ఎందుకంటే అడుగంటేస్తుంది. లేకుంటే మనం పుట్నాలు పంపు వేసినాం కదండి, అది గమ్ములాగా అడుగు పట్టేస్తుందండి ఎక్కువగా కలబెట్టకపోతే. కాబట్టి మధ్యలో మనం కలబెడుతూ ఉండాలి. చూడండి మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు క్యాప్సికం వేసేద్దాం. క్యాప్సికం వేసిన తర్వాత బాగా కలిపేసి మనం నీళ్ళు ఎంత కావాలో అంత పోసుకుందామండి. ఇందాక మనం మిక్సీ పట్టాం కదండి, అందులోనే నీళ్ళు వేసుకున్నాను. ఆ నీళ్ళే వేస్తున్నానండి. మన ఇడియాపం వచ్చి నూలు పోగులు లాగుంటుంది కదండి, నీళ్ళుగా పెట్టినామంటే కుర్మా అనేది మనం అద్దుకొని తినేక అయ్యలేదండి. కాబట్టి గట్టిగా పెట్టినామంటే దాంతో ఈ కూరగాయలన్నీ చేర్చుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కాబట్టి నేను ఇక్కడ నీళ్ళు ఎక్కువ పెట్టలేదు, మీడియంగా పెడుతున్నాను. మీరు చూసి పెట్టుకోండి. ఇందులో ఇంకోటండి కాలీఫ్లవర్ వేసుకొని చేసుకున్నా కానీ బాగుంటుంది. చూడండి ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి. మనకు విజిల్ వచ్చి ప్రెజర్ పోయే లోపల ఇంకొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు మనము ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి. చాలామంది ఇట్లా నీళ్ళు వేస్తేనే అట్లా మూత పెడతారండి, అట్లా పెట్టద్దండి. బాగా ఉడికేటప్పుడు పెట్టినారంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు అలానే పెట్టినట్లయితే కొంచెం చప్పగా అనిపిస్తుందండి. కాబట్టి బాగా ఇది ఉడికేటప్పుడు మూత పెట్టుకుందాం. కుక్కర్లోనే కాదండి, ఇది కడాయిలో కూడా చేసుకోవచ్చండి. కడాయిలో చేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం అట్లానే ఉడకపెడతాం కదండి అన్ని వెజిటేబుల్, ఉడికేదానివల్ల చాలా టేస్ట్ అది బాగుంటుందండి. కాకపోతే మనకు టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో పెట్టినామంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మన బిజీ పీపుల్కి చాలా హెల్ప్ అయినట్లయితుందండి. చూడండి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక విజిల్ వస్తే చాలండి, స్టవ్ ఆపేద్దాము. మన కుర్మాను పెట్టేసామండి. విజిల్ వస్తే కుర్మాను అయిపోతుంది. ఇడియాపము అయిపోయి వచ్చింది, స్టవ్ ఆపేసానండి. కుక్కర్ విజిల్ వచ్చి ప్రెజర్ పోవాలి కదండి, ఆ టైంలో మనం టెంకాయ పాలు రెడీ చేసుకుందాం. మన టెంకాయ పాలు కావాల్సింది 4 అండి. అవి పచ్చి కొబ్బరి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, 1 ఇలాచి, దీంతో పాటు నీళ్ళు అండి. నీళ్ళు వేసుకున్నామంటే టెంకాయ పాలు రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు వీటిని అంతా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేద్దాం. ఒక విజిల్ వచ్చేసిందండి, స్టవ్ ఆపేద్దాం. కొబ్బరి ఇలాచి వేసినానండి. ఫస్ట్ మిక్సీ పట్టేసి మళ్ళీ నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందామండి. 1 కప్పు కొబ్బరి తీసుకున్నట్లయితే 2 కప్పులు నీళ్ళు పోసుకోండి, సరిపోతుంది. నేను ఇలానే వేస్తున్నానండి. ఇప్పుడు నీళ్ళు పోసి మిక్సీ పట్టాం కదండి. ఇప్పుడు బెల్లం వేసి 1 చుట్టు తిప్పుకొని ఆఫ్ చేసుకుందామండి. ఎందుకంటే బెల్లం అనేది బిన్నె కరిగిపోతుంది. మీకు కావాలంటే చక్కెర అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను బెల్లం వాడుతున్నాను. షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు ఉంటారు కదండి, అలాంటప్పుడు బెల్లం వేసుకుంటే చాలా మంచిదండి. కాబట్టి మీరు కూడా బెల్లమే వేసుకోండి. మనకు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చండి, లేదంటే అట్లే కూడా పోసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నానండి. అంతే అండి, మన టెంకాయ పాలు కూడా రెడీ అయిపోయిందండి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇడియాపం కూడా అయిపోయింది, చూద్దాము. చూడండి ఇడియాపం బాగా ఉడికింది. ఇప్పుడు తీసేద్దాం. వేడిగా ఉంటుందండి, కాబట్టి ఇక్కడ నేను టిష్యూ పేపర్ పట్టుకున్నాను. చూడండి పొగలు కక్కుతున్నాయి మన ఇడియాపాలు. చూడండి చిన్న ఇడియాపం, పెద్ద ఇడియాపం, బాహుబలి ఇడియాపం. చూడండి మన ఇడియాపం కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇలా తీస్తే ఎలా వచ్చేస్తూ ఉందండి, చూసారండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి మన ఇడియాపం అనేది కూడా ఇట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తూ ఉందండి. నీళ్ళు చల్లే పని కూడా లేదండి, అలానే వచ్చేస్తూ ఉంది. అంటే బట్ట బాగా తేమ లేకుండా ఎండిపోయిందంటే మళ్ళీ రాదండి. మీరు ఇట్లా తేమ ఉంటుంది కదా బట్ట మనం తీస్తేనే అప్పుడే వస్తుందండి. ఆరిపోతే చూడండి రాదు మళ్ళీ. అదే హోటల్లో అయితే దీనికే సపరేట్గా ప్లేట్లు వస్తుందండి.
కాబట్టి వాళ్ళు పెద్దదిగా ఇంకా లావుగా చేసుకుంటారు. మనం ఇంట్లో కదా కాబట్టి చిన్నగా చేసుకుంటే పిల్లలకు కూడా చెప్పేకి ఈజీగా ఉంటుంది, తింటారండి. చూడండి మన పెద్ద ఇడియాప్పం కూడా ఎంత బాగా వచ్చేస్తుందండి. ఇలా తీస్తేనే వచ్చేస్తుందండి, ఎక్కడ అంటుకొని కూడా లేదండి. చూసారు కదండి. చూడండి ఇప్పుడు మన బాహుబలి ఇడియాప్పము ఇలానే తీసి ఇట్లా ప్లేట్లో వేసుకుందాము. చూడండి ఎంత ఈజీగా ఎక్కడ అంటుకోకుండా, కొద్దిగా కూడా అంటుకోకుండా వచ్చేసింది. చూసారండి మన పెద్ద బాహుబలి ఇడియాప్పం అండి. ఇప్పుడు ఇలా తీసి కూడా ఇలా వేసుకోవచ్చండి. చూసారండి ఎంత బాగుందో ఇడియాప్పం అనేది. ఇందులో టెంకాయ పాలు కానీ కుర్మా కానీ వేసుకొని తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుందండి. ఇప్పుడు మన కుర్మా చూద్దామండి. చూడండి కుర్మా కూడా ఎంత బాగుందో, చూడ్డానికి సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే ఇంకా డబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి దీన్ని బాగా కలుపుకుందాము, ఎందుకంటే పైవి కిందిది పైది ఉంటే బాగుంటుందండి. థిక్నెస్ కూడా చూడండి ఎంత బాగుందో, ఇట్లా ఉంటేనే అండి ఇడియాప్పంకి బాగుండేది. ఇప్పుడు మన కప్పుకి వేసుకుందాం. ఈరోజు పొద్దున్న పాపకి బ్రేక్ఫాస్ట్ ఇదే అండి, లంచ్కి కూడా ఇదే కడుతున్నాను. అలాగే మన ఇడియాప్పంకి కాంబినేషన్గా టెంకాయ పాలు అండి, స్వీట్ టెంకాయ పాలు. దీన్ని కూడా కప్పులోకి తీసుకుందామండి. మన ఇడియాప్పానికి స్వీట్ టెంకాయ పాలు కుర్మా అండి రెడీ అయిపోయిందండి. సూపర్ డూపర్ కాంబినేషన్ అండి ఈ రెండు. చూడండి మన ఇడియాప్పం కూడా సాఫ్ట్గా ఎంత బాగా లేయర్లుగా ఉందో చూసారా అండి. తెల్ల న్యూడిల్స్ లాగా ఉందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేయించినారంటే. ఈజీగా చూసారు కదండి మన ఇడియాప్పం ఎలా చేయాలని చూపించాను. నేను చెప్పిన కొలతలతో చేసినట్లయితే నూలు పోగులాగా తెల్లగా మెత్తగా స్పాంజీ లాంటి ఇడియాప్పం రెడీ అయిపోతుందండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. మీరు ట్రై చేయండి ఇలానే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.